నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. గత కొద్ది కాలంలో చూసినట్లయితే ప్రతి నలుగురిలో ఒక అమ్మాయి వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో డిజార్డర్స్ వల్ల ఎంతో కొంత సఫర్ అవుతున్నారు. అంటే దీనికి సంతానానికి రిలేషన్ ఉన్నప్పటికి కూడా సంతానం కాకుండా వాళ్ళ డే టు డే లైఫ్‌లో కూడా చాలా రిలేషన్ ఉంటుంది. అంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆన్ అన్ యావరేజ్‌గా ఇండియాలో 14 ఇయర్స్‌కి స్టార్ట్ అయ్యి 49 ఇయర్స్ వరకు వెళ్తుంది. అంటే ఇట్ వేరీస్. అంటే కొంతమందికి 11 ఇయర్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇట్ గోస్ అప్ టు 45 ఇయర్స్ ఆర్ 49 ఇయర్స్. సో, ఈ ప్రాసెస్‌లో ఎక్కడ బ్రేక్ వచ్చినా కూడా అది పీసీఓడీ అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, లేదా ఆహ్, మెన్స్ట్రువల్ సైకిల్ డిలేడ్‌గా ఉండొచ్చు. సో, దీన్ని అంటే సంతానంతో ముడిపెట్టుకోకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. అంటే యాస్ ఎ మదర్‌గా వాళ్ళ అమ్మాయి యొక్క ఈ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే చాలా సార్లు ఇది ఎలా జరుగుతుందంటే, పెళ్ళయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు సంతానం గురించి ట్రై చేస్తారో, అప్పుడు సంతానం కానప్పుడు వాళ్ళు ఆ యాంగిల్‌లో ఆలోచించడం మొదలెడితే, అక్కడ చాలా సార్లు డిలే జరిగే అవకాశాలున్నాయి. అంటే ఈ 14 ఇయర్స్‌లో మ్యాచ్యూర్ అయిన 1, 2 ఇయర్స్‌కే సైకిల్ రెగ్యులర్‌గా అవుతుందా? ఎవ్రీ 28 డేస్‌కి అవుతుందా? ఓవ్యూల్ రిలీజ్ అనేది ప్రాపర్‌గా అవుతుందా? అనేది మనం చెక్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా ఈ సైకిల్ విషయానికొచ్చినట్లయితే ఇది టోటల్‌గా 28 డేస్ టిపికల్ సైకిల్ ఉంటుంది. సో, దీంట్లో డే 1 నుంచి ఎగ్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది సమ్‌వేర్ అరౌండ్ 10థ్ డే కల్లా ఫార్మేషన్ అయిపోతుంది. ఫార్మేషన్ అయిపోయి అంటే వైట్ ప్రాస్పెక్ట్‌లో చూస్తే 11థ్ డే నుంచి 20థ్ డే కల్లా ఎప్పుడో ఒకసారి అది ఎగ్ రిలీజ్ అవుతుంది. సో, ఈ 10 డేస్ ఎవ్రీ డే లేదా ఆల్టర్‌నేట్ డే ఆ వైఫ్ అండ్ హస్బాండ్ కలిసినప్పుడు ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే ఆ 21st డే నుంచి 28థ్ డే మధ్యలో అది డిశ్చార్జ్‌కి ప్రిపేర్ అయ్యి 28థ్ డే రోజు కొంత వేస్టేజ్ బ్లడ్ రైట్ ఆ అన్‌యూజ్డ్ ఓవిల్ కలిసి బయటికెళ్ళిపోతుంటాయి. సో, ఈ మధ్య కాలంలో కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఈ విమెన్ అంటే మెన్‌తో ఈక్వల్‌గా పోటీ పడుతూ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఈ ప్రాసెస్‌ని డిలే చేస్తున్నాయి. అంటే ఆ ఛాన్సెస్ అనేవి ఏజ్‌తో ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటాయి. అంటే ఎంత యంగ్ ఏజ్‌లో ఆ స్త్రీ గనక తల్లి కావడానికి ట్రై చేస్తే ఆ ఛాన్సెస్ అనేవి అంత ఎక్కువుంటాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఆ ఫీమేల్‌లో లిమిటెడ్ అనమాట. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది లిమిటెడ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఆ లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్‌ని మనం సరియైన టైంలో వాడుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఎగ్స్‌లో ఒక ఎగ్ ఫలదీకరణం చెందడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. వెన్ కంపేరింగ్ విత్ 100 ఎగ్స్‌లో ఒక ఎగ్ ఫలదీకరణం చెందడానికి చూసుకున్నట్లయితే. ఇక్కడ బేసిక్‌గా జరిగేదేంటంటే, ఇది ఒక పెద్ద డిసీజ్ అని మైండ్‌లో ఫిక్స్ అయిపోతున్నారు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మాత్రమే. మన దగ్గరికి చాలామందొచ్చారు. ఈవెన్ 20 ఇయర్స్ అమ్మాయి కూడా మన దగ్గరికి రావడం జరిగింది. రైట్. పెళ్ళై 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయ్యి అక్కడ ఫలదీకరణం చెందట్లేదు. రైట్. ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో, ఎవరొచ్చినా కూడా మనం బేసిక్‌గా 3 యాంగిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసేది డైట్. వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు? వాళ్ళు తీసుకున్న డైట్ హెల్తీగా ఉందా లేదా? రెండోదొచ్చేసి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్‌లో చేయాల్సిన మోడిఫికేషన్స్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ విషయానికొచ్చినట్లయితే వాళ్ళకి యోగాసనాస్ అంటే ఆ పెల్విక్ రీజియన్‌లో మజిల్ యొక్క గ్రోత్ బాగుండేటట్టుగా చూసుకోవడం, అక్కడ ఒత్తిడి తగ్గేటట్టుగా చూసుకోవడం, అలాంటి ఆసనాస్ వేయించడం ద్వారా వాళ్ళు ఈజీగా ఆ సమస్య నుంచి బయటపడతారు. దాదాపు మన దగ్గర ఒక 50 క్లయింట్స్ ఉన్నారు. రీసెంట్‌గా చెప్పాను కదా! ఒక 20 ఇయర్స్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడి తను ప్రెగ్నెంట్ కావడం అనేది జరిగిందనమాట. సో, ఇక్కడ అవగాహన అనేది అందరికీ ఉండాలి. వైఫ్‌కి, హస్బెండ్‌కి, వైఫ్ పేరెంట్స్‌కి, హస్బెండ్ పేరెంట్స్‌కి. రైట్. అంటే మా కోడలు ప్రెగ్నెంట్ కాలేదు అని చెప్పి వాళ్ళేదో బెంబేలెత్తిపోవడం, లేదా నా వైఫ్ ప్రెగ్నెంట్ కాలేదు అని చెప్పి హస్బెండ్ బెంబేలెత్తిపోవడం, లేదా ఆ అమ్మాయి స్వతహా నాకేదో జరిగిపోయింది, ఇదేదో పెద్ద ప్రపంచంలో ఎవరికీ జరగలేదు, నాకొక్కరికే జరిగింది అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకెళ్ళి డిప్రెషన్‌లోకెళ్ళిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళకి ఈ 3 యాంగిల్స్‌తో పాటు నేను సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కౌన్సెలింగ్ ఇస్తూ వాళ్ళ నుంచి బయటపడేలా చూసుకుంటూ వాళ్ళని వాళ్ళ మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేయడానికి నేను వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం 2 ఎపిసోడ్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అవ్వడం. రెండోది అయిన ప్రెగ్నెన్సీని 9థ్ మంత్ వరకు కాపాడుకొని పన్నంటి బిడ్డకి జన్మనివ్వడం. అంటే ప్రెగ్నెన్సీ అవ్వగానే మళ్ళీ అదేదో ఒక డిఫరెంట్ యాస్పెక్ట్ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు, నాకే జరిగిందని స్ట్రెస్‌కి గురవ్వడం, కొన్ని కేర్‌లు తీసుకోకపోవడం వల్ల
రైట్? ఆ ప్రెగ్నెన్సీ డ్రాప్ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కనబడుతుంటాయి. దీనికి రీజన్స్ విషయానికొచ్చినట్లయితే ఫస్ట్ ఆ గర్భాశయం వీక్‌గా ఉండడం. అంటే ఆ గర్భాశయం అంటే థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ నుంచి ఆ బేబీ వెయిట్ ఊమ్‌లో బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని బరువును మోయలేకుండా వీక్‌గా ఉండడం. సో, దీనికి మనం అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు నుంచే వాళ్ళకి యోగాసనాస్ చేయిస్తూ, ఆ పెల్విక్ మజిల్ స్ట్రెంగ్త్‌ని పెంచినట్లయితే ఆ గర్భాశయం స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు ఆ గర్భాశయం ఆ పిండాన్ని భరించగలుగుతుంది. సో, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ప్లస్ లైఫ్ స్టైల్‌లో బేసిక్‌గా స్ట్రెస్‌కి గురవ్వకూడదు. ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిస్తూ స్ట్రెస్‌కి గురవ్వకుండా ఉండడానికి వాళ్ళు మెడిటేషన్, యోగా, ప్రాణాయామం చేసుకోవాలి. నేను ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. కన్సీవ్ అయిన డే 1 నుంచి డెలివరీ అయ్యే డేట్ వరకు కనుక ఒక లేడీ ఎవ్రీ డే మినిమమ్ 2 టైమ్స్ కనుక ప్రాణాయామం ప్రాపర్‌గా చేసినట్లయితే 99% ఛాన్స్ ఈజ్ దేర్ ఫర్ నార్మల్ డెలివరీ. ఇక్కడ ఈ బ్రెత్ అనేది ఆ లేడీకే కాకుండా లేడీ ఊమ్ లోపల ఉన్న చైల్డ్‌కి కూడా అంటే లోపల పెరుగుతున్న గర్భస్థ శిశువుకి కూడా బ్రెత్ అనేది అవసరం. ఎందుకంటే లంగ్స్ ఉన్నప్పటికి కూడా ఆ బేబీ బ్రెత్ గురించి మదర్ పైనే డిపెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ బ్రెత్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఎటువంటి స్ట్రెస్‌కి గురవ్వకూడదు. అంటే వాళ్ళ ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో గానీ, పర్సనల్ ఫ్రంట్‌లో గానీ ఎటువంటి స్ట్రెస్‌కి గురవ్వకుండా వీలైనంత, వీలైనంత కూడా వాళ్ళు పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయాలి. లైక్ మంచి మంచి స్క్రిప్చర్స్ బుక్స్ చదవడం, మోటివేషన్ బుక్స్ చదవడం, ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినడం, హెల్తీగా ఎర్లీగా ఫుడ్ తినేసి ఎర్లీగా పడుకోవడం. ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసినట్లయితే మన క్లాసెస్‌లో ఈవెన్ ప్రెగ్నెంట్ విమెన్‌కి కూడా మనం క్లాసెస్ తీసుకుంటాం. వాళ్ళకి ఇవన్నీ ట్రైన్ చేస్తూ ఉంటాం. సో, అలా మన దగ్గర క్లాసెస్‌కి జాయిన్ అయ్యి నార్మల్ డెలివరీ అయిన లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. సో, వీటన్నిటిని ఫాలో అవుతూ మీరు మీ మదర్‌హుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం 2 యాస్పెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెగ్నెంట్ అవ్వడానికి మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ విమెన్‌కి కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా మనం క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తుంటాం. ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తుంటాం. సో, మీ బాడీ అండ్ మైండ్‌ని రిలాక్స్డ్‌గా, కూల్‌గా ఉంచుకుంటూ రైట్ యోగ నిద్ర లాంటివి నార్మల్ చిన్న చిన్న ఆసనాస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక ఫాలో అయ్యారంటైతే మీరు హ్యాపీగా హెల్తీ బేబీని నార్మల్ డెలివరీ చేయొచ్చు. సో, మీకు ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ గనక ఉంటే స్క్రీన్ పైన నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు ఆన్‌లైన్‌లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.